హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో కూడా నేనుండాలి. ఇప్పుడైతే మా అమ్మ అయితే సంగటైతే చేస్తూ ఉంది. మా అమ్మ చేసే సంగటంటే చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే దీంట్లో అన్నం కొద్దిగా ఉంటే పిండి అనేది కొద్దిగా ఎక్కువ వేస్తుందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకైతే మా అమ్మ కోడి జిట్టాకు అనేసి అంటారు కదా, అది మేమైతే మా సైడ్ అయితే మేము కోడి జిట్టాకు అనేసి అంటాం ఆ ఆకుని. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో మరి తర్వాత కామెంట్ చేయండి, చూపిస్తాను ఆ ఆకు కూడా ఎలా ఉంటుంది అనేసి. ఆ ఆకుతో మా అమ్మ అయితే మేము మిరకాయ ఎంచి పాముతాం అనేసి అంటాము. ఆ విధంగా అయితే చేసింది మా అమ్మ. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా అనేది మనకి మరీ గట్టిగా లేకుండా సంగటి అనేది కొద్దిగా ఈ విధంగా అనేది మెత్తగా ఉన్నిందనుకో తినేదానికి కూడా మనకి బాగుంటుందన్నమాట. ముసలి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఈ సంగటి అనేది. మనకు తెలిసిన కొంతలో వీళ్ళకైతే పాతకాలం పద్ధతులు అంటేనే వెరైటీ కదండి. చూడండి ఎంత బాగా ఉందో సంగటి అనేది. ఆ విధంగా అనేది పిండి ఎక్కువ పోసుకొని చేసుకోవడం వల్ల అనేది చాలా చాలా బాగుంటుంది. అప్పట్లో పెద్దవాళ్ళ కాలం నాటి ముద్దలండి ఇవి. మనమైతే చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటాము. వీళ్ళైతే పెద్ద పెద్ద ముద్దలుగా అయితే తట్టి వేస్తారనమాట. చూడండి ఎంత బాగున్నాయో. నేనైతే మాత్రం సంగటి చేయాలని ఒక గంటన పడుతుంది. మా అమ్మకైతే హాఫ్ అన్ అవర్ సరిపోయిందనమాట. టక చేసేసింది. ఎక్స్పీరియన్స్ కదా, ఏమన్నా పాతకాలం వాళ్ళంటేనే చాలా ఎక్స్పీరియన్స్ అండి. కూరలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం అన్నీ వేసి కూడా రుచులన్నీ వేసినా కూడా సరే మనకి కూర అనేది కూడా అంత టేస్ట్గా అనేది రాదనమాట. వాళ్ళ చేయి వాటమో ఏమో తెలియదు కానీ కూరలు కూడా అంత బాగుంటాయండి. ఏదైనా పచ్చళ్ళు అయితే ఇంకా సూపర్గా ఉంటాయండి. రోటి పచ్చడి అనేది ఇంకా సంగటి ముద్దలైతే అయిపోయినాయి, చేసేసింది అమ్మ అయితే. తర్వాత ఏమంటే ఇంకా నేను చెప్పాను కదా కోడి జిట్టు కనేసరని, ఆ ఆకునైతే నేను ముందుగానే ఉలిచి పెట్టుకునేసాను. ఆ ఆకుని ఏమంటే ఉలిచి పెట్టుకునేసి ఇంకా మామూలుగా వాళ్ళు చేసే పద్ధతిలో అమ్మ అయితే చేస్తుంది. చూద్దాం రండి. ఇంకా సంగటి ముద్దలు చల్లారిపోతాయని చెప్పేసి అమ్మ అయితే ఒక దబ్బర్లో అయితే వేసి మూత పెట్టేయాలని చూస్తూ ఉంది. ఎందుకంటే కూర అయ్యేసరికి ఆరిపోకుండా ఉంటాయి కదా. ఇంకా కూర అయిన తర్వాత ఇంకా వేడిగా ప్లేట్లో వేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినడమే అన్నమాట. ఇంకా ప్లేట్లు అయితే ఆరకుండా పెట్టేస్తుందమ్మ. తర్వాత కూరకైతే ప్రిపేర్ చేస్తూ ఉందమ్మ. అందులోకి ఏమంటే కోడి జిట్టాకు అని చెప్పాను కదా, ఆడ ప్లేట్లో ఉండేదే కోడి జిట్టాకు అనమాట. అది చిర్రాకు టైప్లోనే ఉంటుందన్నమాట ఆకు. దానికి కొద్దిగా పువ్వు అనేది ఉంటుంది. ఆ మొగ్గ అనేది మనం తనిగా గిల్లుకునేయాలన్నమాట. నేను ఈసారి వీడియోలో అయితే చూపిస్తాను మీకు.
చూడండి ఏ విధంగా ఉందో ఒకసారి. మా అమ్మ అయితే ముందు కడాయి పెట్టేసింది, ప్యాన్ వెలిగించేసి కడాయి పెట్టేసింది. కొద్దిగా ఆయిల్ అనేది వేసుకునేసి అందులోకి ఏమంటే ఎండుమిర్చి అనేది తగినన్ని ఎండుమిర్చి అయితే వేసుకునేసింది. ఇంకా దాంట్లో ఈ డబ్బాయిలో ఉన్నాయి కదా ధనియాలు, జీలకర్ర, మెంతులు, అవన్నీ మొత్తం వేసుకునేసి బాగా దూరగా వేయించుకునేసింది అమ్మ. వేగనిచ్చేసిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు అనేది పక్కనే పెట్టుకునేసింది. టమాటో కూడా కాస్తన్ని టమాటో అనేది ఎక్కువ వేసుకునింది అనమాట. ఈ కూరలోకి టమాటో అనేది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ వెల్లుల్లి రబ్బలు కూడా వెల్లుల్లి ఒక పాయ అనేది మొత్తం వేసేసింది, ఒక గడ్డ మొత్తం వేసేసింది. వేస్తే టేస్టీ బాగుంటుందంట. చూడండి బాగా వేగిన తర్వాత ఆవాలైతే పోపు దినుసులు అయితే అమ్మ వేయలేదు, చేదొస్తుందని చెప్పేసి పోపు దినుసులు వేయనని చెప్పేసింది మమ్మీ. బాగా వేగిన తర్వాత అందులోకి ఎర్రగడ్డ ముక్కలు అనేది వేసుకునేసింది. ఎర్రగడ్డ కూడా కచ్చా పచ్చిగా కొద్దిగా అటు ఇటు వేగిన తర్వాత అందులోకి టొమాటో వేసుకునేసి ఆకు అనేది అందులోకి వేసుకునేసింది. కొద్దిగా పసుపు, ఉప్పు అనేది యాడ్ చేసుకునేసి వాటర్ అనేది యాడ్ చేసుకునేసింది అమ్మ. ఒకసారి చూడండి వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చూడండి ఎంత బాగుందో చూడండి. నాకు కూడా దాంట్లో వేసేసింది, ఇంకేం యాడ్ చేయలేదండి. వాటర్ కూడా కొద్దిగానే యాడ్ చేసుకునింది. ఎక్కువ వాటర్ అనేది పోసుకుంటే కూరాకు అనేది చప్పగా వచ్చేస్తుందంట. తట్ట అనేది మూత వేసి పెట్టేసింది. మూత పెట్టేసిన తర్వాత ఓహో అంటే ఒక 20 మినిట్స్ కూడా కాలేదండి, బాగా ఉడికిపోయింది. అంతే అండి. అమ్మ ఈ విధంగా పప్పు గుత్తెత్తుకునేసి ఈ విధంగా అనేసి అనేది పామేసింది. చాలా చాలా టేస్టీగా ఉందండి. మన ఛానల్ కానీ నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ అండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అమ్మ చేసిన పప్పళ్ళాకు, ఈ కోడి జిట్టాకు, మిరపకాయ ఎంచి పామిన ఆకు సంగటి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి నేనైతే ఇది నార దబ్బకాయ దబ్బ అనేసి అనేది ఊరగాయ దబ్బ అనేసి పెట్టుకునేసాను, సర్వ్ చేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉందండి. బాయ్ బాయ్.